ఓం శ్రీ పరమాత్మనే నమః. ఇక 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము. అథ సప్తదశోऽధ్యాయః శ్రద్ధాత్రయ విభాగ యోగః. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. అర్జునుడు పలికెను, ఏమని? ఓ కృష్ణ, శాస్త్ర విధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞమును గాని దైవ పూజలను గాని కొందరు చేస్తూ ఉంటారు కదా. శాస్త్ర విధిని త్యజించి వారి నిష్ఠ సాత్వికమా, రాజసమా, తామసమా? ఇది ప్రశ్న. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. దానికి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, శాస్త్రోక్తముగా ఉండకుండా కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల యొక్క శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా ఉంటాయి. వాటిని గూర్చి వివరించెదను వినుము అంటున్నాడు. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యత్ శ్రద్ధః స ఏవ సః. ఓ అర్జున, మనుష్యులందరి శ్రద్ధయు వారి అంతఃకరణ రీతులకు తగినట్లుగా ఉంటుంది. ప్రతి వ్యక్తిని ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉంటుంది. అతని జీవన విధానమంతయును కూడా అతని శ్రద్ధకు అనుగుణముగానే కొనసాగుతూ ఉంటుంది. దానిని బట్టి అతడు ఎట్టి శ్రద్ధ కలిగి ఉన్నదియో కూడా తెలుసుకునవచ్చు. యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. ఇక వారిలో సాత్వికులు దేవతలను, రాజసులు యక్షరాక్షసులను, తామసులు ప్రేత భూత గణములను పూజించెదరు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. సో ఆ విధంగా దంభము, అహంకారము కలవారు, కోరికలు, ఆసక్తి కలిగి ఉండువారు, బలగర్వితులు అయినవారు, శాస్త్ర విరుద్ధముగా మనఃకల్పితమైన ఘోర తపస్సులను ఆచరించువారు, శరీరముల యందు ఉన్నటువంటి జీవులను మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడైనటువంటి నన్ను కృషింపజేయువారు అజ్ఞానులైనటువంటి ఆసుర స్వభావము గలవారని ఎరుంగుము. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. మనుష్యుల స్వభావములను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములను కూడా 3 విధములుగా ఉంటాయంట. అట్లే ఆయా మనుష్యులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా 3 విధములుగా ఉంటాయి. వాటిని గురించి కూడా వేరువేరుగా విశదపరిచెదను వినుము అంటున్నాడు కృష్ణుడు. ఆయుస్సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వారిని అభివృద్ధి పరచునవి పాలు, చక్కెర మొదలగు రస పదార్థములను, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములు, ఓజస్సు అభివృద్ధి పరుచు స్థిర పదార్థములు, సాత్విక స్వభావమును పెంచు హృదయ పదార్థములను సాత్వికులకు ఇష్టమైనవంట. కట్వం లవణ అత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్ట దుఃఖ శోక ఆమయప్రదాః. అంటే చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబంధించినవి, మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు, దాహము కలిగించునవి, అలాగే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా రాజస స్వభావము ఉన్న వాళ్ళకి ఇష్టమంట. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. ఇక అర్ధపక్వములైన పదార్థములు, సరిగ్గా ఉడకనివి, పండనివి, పిజ్జాలు, బర్గర్ లాంటివి, రసహీనములు, దుర్గంధయుక్తములు, కంపు కంపుగా ఉంటాయి కదా అవే. ఇక పాసిపోయిన పదార్థములు, ఎంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థములు మొదలగునవన్నీ కూడా తామస స్వభావములు ఉన్న వారికి ఇష్టపడతాయట. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే యష్టవ్యమేతి మనః సమాధాయ స సాత్వికః. ఇక శాస్త్రోక్తమైనదియు ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని
మనస్సున దృఢముగా నిశ్చయించుకొనబడినదియు ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడినదియు అయిన యజ్ఞము సాత్విక యజ్ఞము. ఆహారాలు అయిపోయింది, ఇప్పుడు యజ్ఞము గురించి. ఇది సాత్విక యజ్ఞం ఎలా ఉంటుందో చెప్పారు. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ ఇజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. సాత్విక యజ్ఞం అంటే ఇప్పుడు వైష్ణవి గారు శ్రద్ధతో మొదటి శ్లోకం నుంచి ఇప్పుడు వరకు ఎలాగైతే చదువుతున్నారో ఒకేలాగా ఒకే టెంపోలో, అది సాత్విక యజ్ఞం కిందకు వస్తుంది. ఇక రాజస యజ్ఞం ఎలా ఉంటుందంటే సరైన నిష్ట లేకుండా ఆడంబరం కొరకు ఆచరింపబడినదియు. కొంతమంది చేస్తుంటారు కదా, పెద్ద పెద్ద యాగశాలలు పెట్టి మరి పదవుల కోసం. సో ఇవన్నీ కూడా దేనికోసం చేస్తున్నారు? దేన్నో ఆశించి చేస్తున్నారు, ప్రతిఫల ఆపేక్షతో కోరికతో చేస్తున్నారు. కాబట్టి అలాంటి యజ్ఞమును రాజస యజ్ఞము అని అంటారు. విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఇక శాస్త్ర విధిని అనుసరింపనిదియు, శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నది, అన్నదాన రహితమైనది, మంత్రహీనమైనది, దక్షిణలు లేనిది, శ్రద్ధారహితమైనది, ఇలాంటి యజ్ఞం ఏదైతే ఉంటుందో అది తామస యజ్ఞము. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తప ఉచ్యతే. ఇక దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట, పవిత్రత, నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సులట. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపౌచ్యతే. శారీరక తపస్సులు అయిపోయిన తర్వాత ఇప్పుడు వాక్కునకు సంబంధించిన తపస్సుల గురించి చెప్తున్నారు. ఏంటవి అంటే ఉద్వేగమును కలిగింపనిదియు, ప్రియమైనదియు, హితమును గూర్చినదియు, యథార్థమైనదియు అగు భాషణము, అలాగే వేదశాస్త్ర పఠనము, పరమేశ్వరుని నామ జప సాధన, ఇవన్నీ కూడా వాక్కునకు సంబంధించిన తపస్సులు. మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనం ఆత్మవినిగ్రహః భావ సంశుద్ధిః ఇత్యేతత్ తపో మానసముచ్యతే. ఇక మనః ప్రసన్నత, శాంత స్వభావము, భగవత్ చింతన, మనోనిగ్రహము, అంతఃకరణ శుద్ధి, ఇవన్నీ కూడా మానసిక తపస్సులు. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. శారీరక, వాచిక, మానసిక ఏవైతే పూర్వోక్తములైనటువంటి తపస్సులను ఫలాకాంక్ష లేనటువంటి యోగులు మిక్కిలి శ్రద్ధతో ఎప్పుడైతే ఆచరిస్తారో, అంటే మనస వాచ కర్మణ అంటారు కదా, అందులో ఆచరిస్తారో, అలా ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అంటారట. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. ఇతరుల నుండి సత్కారములను, గౌరవములను, పూజలను అందుకొనుటకును, ఇతరుల నుంచి అలాగే తదితర స్వార్థ ప్రయోజనముల కోసము స్వాభావికముగా కానీ కల్పితముగా కానీ చేయుబడినవియు, అనిశ్చిత ఫలములను గాని క్షణిక ఫలములను గాని ఇచ్చునవియు అయిన తపస్సులను రాజస తపస్సులు అని అంటారు. రావణాసురుడు, నరకాసురుడు. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. ఇక ఒంటి పట్టుదలతో మనోవాక్కాయములకు బాధ కలిగించునవియు, ఇతరులకు కీడు కలిగించుటకై చేయబడినవయు, ఇలాంటి తపస్సులను తామస తపస్సులు అంటారు. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఇక దానము, సాత్విక దానం ఎలా ఉంటుంది అనే విషయంకి వస్తే, దానము చేయుటయే కర్తవ్యము అను భావముతో తగిన ప్రదేశముల యందు, భావం ఒకటే సరిపోదు, తగిన ప్రదేశముల యందు, దుర్భిక్షాది కాలముల యందు, ఆకలి దప్పులతో బాధపడువారు, అంగవైకల్యము గలవారు, రోగులు మొదలగు వారిని, బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు మొదలగు పాత్రులైన వారికి ప్రత్యుపకారమును ఆశింపక, వారి నుంచి తిరిగి ఏది ఆశించకుండా నిస్వార్థ భావముతో చేయబడు దానం ఏదైతే ఉందో దాన్ని సాత్విక దానము అంటారు. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం
తద్దానం రాజసం స్మృతం. అలా కాకుండా ప్రత్యుపకారమును ఆశించి ప్రతిఫలాపేక్షతో గాని వివిధములకు ఒత్తిడులకు లోనే గాని బాధపడుచు విధి లేక ఇక తప్పదు వీడికి ఇవ్వాలి, దానం చేయాలి, ఏదో 4 ఫోటోలు దిగడానికి అని చెప్పేసి ఎవడైతే చేస్తాడో దాన్ని రాజస దానము అంటారు. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్తామసం ఉదాహృతం. సద్భావము లేకుండా, మంచి భావన లేకుండా దానము పుచ్చుకొని వారి ఎడల గౌరవ మర్యాదలు గౌరవాదరములను చూపక తృణీకార భావములతో చీకొట్టుచు అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము దేశకాల ఆలోచితము కాని దానము తామస దానము అంటారు. సో దానము అనేది ఎవడికి పడితే వాడికి చేయకూడదు అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనది. అలాగే ఏదో ఇస్తున్నా తీసుకో అని అనడానికి కూడా లేదు. సరైన వ్యక్తికి, అర్హుడికి కూడా దానం చేయవలసిన అవసరం ఉంది. అలా కాకుండా ఇప్పుడు చెప్పినటువంటి లక్షణములతో ఎవరైతే చేస్తారో ఆ దానాన్ని ఏమంటారు? తామస దానము అని అనబడునని చెప్తున్నాడు కృష్ణుడు. ఉచిత పథకాలు కూడా తామస పథకాల కిందకు వస్తాయి. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్ సత్ అని 3 విధములకు పేర్లు సచ్చిదానంద ఘన పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. ఓం తత్ సత్ ఆ పరమాత్మ నుండియే సృష్టి ఆది యందు బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు ఏర్పడుట జరిగినది. ఇక్కడ ఒక ఇవి ఉంటారు కదా, సోరోజ్ బిడ్డలు వీళ్ళందరూ బ్రాహ్మణులు అనంగానే వచ్చేసి పడిపోతారు. ఇక్కడ బ్రాహ్మణ అంటే గుణ కర్మ విభాగ సహా అనే కోణంలోనే చూడాలి. బ్రాహ్మణులు అంటే నిరంతరము వేదాలని అధ్యయనం చేసి లోక హితము కొరకు నిరంతరము వాళ్ళు పరితపిస్తూ ఉంటారు. వారి దగ్గర చిల్లి గవ్వ కూడా ఉండదు, జ్ఞానం తప్ప. అర్హులకు వారు జ్ఞానాన్ని అందిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అటువంటి లక్షణములు కలిగినటువంటి వారిని బ్రాహ్మణులు అంటారు. సో ఇక్కడ ఎక్కడైనా బ్రాహ్మణ అనే పదం వస్తే అది అర్థం. సో ఇక్కడ ఆ పరమాత్మ నుండియే ఈ సృష్టి ఆది నుండి ఇవన్నీ కూడా ఏర్పడటం జరిగింది. ఆ పరమాత్మకు ఉన్నటువంటి పేర్లు ఏమన్నా ఉన్నాయి అంటే అవి ఓం తత్ సత్. తస్మాత్ ఓమిత్యుదాహృత్య యజ్ఞదానతపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. కనుక వేదమంత్రములను పఠించువారు శాస్త్ర విహితములైన యజ్ఞదాన తపశ్చర్యలను సర్వదా ఓం అను పరమాత్మ నామమును ఉచ్చరించుచునే ప్రారంభింతురు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. మోక్షకాంక్ష గలవారు స్వలాభాపేక్ష లేసమాత్రమైనను లేకుండా లోకహితార్థమై యజ్ఞ దాన తపశ్చర్యలను ఇది అంతయును పరమాత్మదే అను భావముతో తత్ అను నామమును ఉచ్చరించుచు చేయుదురు. అంతా ఆయనదే అని అర్థం. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థయుజ్యతే. ఓ పార్థ, ఓం అయిపోయింది, ఇప్పుడు తత్ అయిపోయింది, ఇప్పుడు సత్ గురించి చెప్తున్నారు. సత్ అను పరమాత్మ నామము సత్యభావమునందును శ్రేష్ఠ భావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు శ్రేష్ఠుడు అను భావమునందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమ కర్మాచరణమునందున సత్ అను శబ్దము ప్రయుక్తమగుచుండును. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞ దాన తపక్రియల యందలి నిష్ఠ ఆస్తిక భావమును సత్ అని అందురు. యజ్ఞదాన తపక్రియల యందు నిష్ఠ ఆస్తిక భావములు ఏవైతే ఉంటాయో అవి సత్. పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిశ్చయాత్మక కర్మలను కూడా ఏమంటారు? సత్ అనే అంటారు. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. ఓ అర్జున, శ్రద్ధ లేకుండా విశ్వాసం లేకుండా చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకనూ జరపబడు ఇతర శుభ కర్మ అన్నీ కూడా అసత్ అనేబడును. అవన్నీ కూడా సత్తువ లేనివని చెప్పొచ్చు. దాని వలన జీవించి ఉండగా కానీ మరణించిన పిదప కానీ ఎట్టి ప్రయోజనము లేదు. కాబట్టి
శ్రద్ధ లేకుండా ఏమి చేసినా దాని ఫలితము శూన్యము. ఆ విధముగా 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము పూర్తి కావడం జరిగింది. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ 17 అధ్యాయః.